హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హిట్ మూవీస్ ఇన్ఫో టాక్స్. మా యూట్యూబ్ ఛానల్లో మూవీ రివ్యూ, హిట్టా పట్టా లేక ఫ్లాప్, యావరేజ్ మూవీ పోస్టర్స్ రివ్యూ, మూవీ గ్లిమ్స్, మూవీ ట్రైలర్స్ రివ్యూ ఇవ్వబడును. మా ఛానల్లో అన్ని వీడియోలు చూడండి, లైక్ చేయండి, వీడియోకి కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం, నేను మీ శ్రీకాంత్. డెడ్పూల్ సినిమా పూర్తి కథ ప్రారంభం. వేడ్ విల్సన్, రియాన్ రెనాల్డ్స్ ఒక మాజీ సైనికుడు. అతను నైపుణ్యాలతోనూ, బలమైన ఆత్మవిశ్వాసంతోనూ, వినోదభరితమైన గుణంతోనూ ఉంటాడు. వేడ్ తన జీవితం సాఫీగా సాగిపోతున్న సమయంలో అతనికి క్యాన్సర్ నిర్ధారణ అవుతుంది. క్యాన్సర్ నుండి బయటపడటానికి అతను ఒక రహస్య సైన్స్ ప్రయోగానికి అంగీకరిస్తాడు. ప్రయోగంలో వేడ్ డెడ్పూల్ అవతారమెత్తుతాడు. ఈ ప్రయోగం కారణంగా అతని శరీరం హీలింగ్ పవర్స్ పొందుతుంది. అయినప్పటికీ అతని శరీరం అవతలయ్యే విధంగా మారుతుంది, ముఖం కూడా విచిత్రంగా మారిపోతుంది. పరమావధి. తనను ఈ స్థితికి తీసుకొచ్చిన బాధ్యుడైన ఫ్రాన్సిస్ ఎజెక్స్ ను ఎదుర్కోవడానికి వేడ్ తన కొత్త శక్తులతో అతనిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. ఈ నేపథ్యంలో అతని ప్రేయసి వెనెస్సా మోరెనా బకరిన్ తో అతని సంబంధం కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది. ప్రతీకారం. వేడ్ డెడ్పూల్ గా మారి ఫ్రాన్సిస్ ను, అతని సహచరులను ఎదుర్కొంటాడు. ఈ ప్రయాణంలో అతను కొలాస్సస్ మరియు నెగాసానిక్ టీనేజ్ వార్హెడ్ వంటి ఎక్స్-మెన్ సభ్యులతో కూడా కలిసి పనిచేస్తాడు. తుదకు ప్రతీకారం తీర్చుకోవడం, తన ప్రేమను కాపాడుకోవడం కోసం డెడ్పూల్ చేసిన ప్రయాణం హాస్యంతో, యాక్షన్తో, భావోద్వేగాలతో నిండి ఉంటుంది. డెడ్పూల్ సినిమా హాస్యభరితమైన డైలాగ్స్, వినూత్నమైన యాక్షన్ సన్నివేశాలు మరియు ప్రత్యేకమైన కథా ప్రకటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. డెడ్పూల్ 2016 సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుత విజయాన్ని సాధించింది. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా $782.8 లక్షల డాలర్లు వసూలు చేసింది. భారతదేశంలో ఈ సినిమా $2.63 లక్షల డాలర్లను వసూలు చేసింది. అమెరికా మరియు కెనడా. డొమెస్టిక్ బాక్స్ ఆఫీస్. అమెరికా మరియు కెనడాలో ఈ సినిమా $363.10 లక్షల డాలర్లను వసూలు చేసింది. యునైటెడ్ కింగ్డమ్, యుకేలో ఈ సినిమా $53.5 లక్షల డాలర్లను వసూలు చేసింది. ఇతర అంతర్జాతీయ మార్కెట్లు. మొత్తం అంతర్జాతీయంగా ఈ సినిమా $419.8 లక్షల డాలర్లను వసూలు చేసింది. డెడ్పూల్ 2 సినిమా పూర్తి కథ ప్రారంభం. డెడ్పూల్ 2లో కథ. డెడ్పూల్, వేడ్ విల్సన్ తన జీవితాన్ని ఒక మరణించే వ్యక్తులా అనుభవించడం మొదలవుతుంది. అతను తన ప్రేయసి వెనెస్సా మోరెనా బకరిన్ తో హాయిగా జీవించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ కొన్ని సంఘటనలు అతని జీవితాన్ని ఉలికిపడిస్తాయి. వెనెస్సా చనిపోవడం వల్ల వేడ్ జీవితంలో శోకంతో పాటు ప్రతీకారం తీర్చుకోవాలనే కోరిక పెరుగుతుంది. సాధారణ పరిచయం. వేడ్ జీవితం అలా సాగిపోతున్న సమయంలో అతను యుక్తవయస్సులో ఉన్న మ్యూటెంట్ రస్సెల్ ఫైర్ఫిస్టా ను ఒక అతిదారుణమైన శిక్షణ సెంటర్ నుండి రక్షించడానికి ప్రయత్నిస్తాడు. రస్సెల్ ను రక్షించడానికి ప్రయత్నించే వేడ్ ఫ్యూచర్ నుండి వచ్చిన సైనికుడు కేబుల్, జోష్ బ్రోలిన్ తో ఎదుర్కొంటాడు. కేబుల్ రస్సెల్ ను చంపడం కోసం వచ్చాడు, ఎందుకంటే రస్సెల్ భవిష్యత్తులో ఒక ప్రమాదకరమైన విలన్ అవుతాడని కేబుల్ నమ్ముతాడు. ఎక్స్-ఫోర్స్. రస్సెల్ ను కాపాడేందుకు వేడ్ తన సహచరులతో కలిసి ఒక నూతన బృందం ఏర్పాటు చేస్తాడు. ఈ బృందాన్ని ఎక్స్-ఫోర్స్ అని పేరు పెట్టాడు. ఇందులో డోపిండర్, డోమినో, బెడ్లామ్, షటర్స్టార్ మరియు ఇతరులు ఉంటారు. కేబుల్ ను ఆపడానికి మరియు రస్సెల్ ను కాపాడడానికి వీరి ప్రయాణం యాక్షన్ మరియు హాస్యంతో నిండి ఉంటుంది. తుదకు వేడ్, కేబుల్ మరియు ఇతర ఎక్స్-ఫోర్స్ సభ్యులు రస్సెల్ కు సహాయం చేస్తారు. రస్సెల్ తనలోని మంచిని అర్థం చేసుకుని మారడానికి ప్రయత్నిస్తాడు. కేబుల్ వేడ్ జీవితాన్ని కాపాడడానికి తన కాలయంత్రాన్ని ఉపయోగిస్తాడు, తద్వారా రస్సెల్ ను భవిష్యత్తులో విలన్ కాకుండా చేయడంలో విజయం సాధిస్తారు. సందేశం. డెడ్పూల్ 2 సినిమాలో హాస్యం, యాక్షన్,
భావోద్వేగాలు మిళితమై ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తక్కువ వయస్సు పిల్లల నుండి పెద్దవారికి అందరికీ నచ్చేలా ఉంటుంది. ఈ చిత్రం ఒక కుటుంబాన్ని, స్నేహాన్ని, ప్రతీకారాన్ని మరియు పునరుద్ధరణను గురించి ఒక సరదా, వినోదభరితమైన కథను అందిస్తుంది. డెడ్పూల్ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లను సాధించింది. ఈ వివరాలు తెలుగులో. ఇండియా మొత్తం కలెక్షన్లు సుమారు 50 కోట్ల రూపాయలు. ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో కలిపి. యునైటెడ్ స్టేట్స్ మరియు కెనడా దేశీయ డొమెస్టిక్ కలెక్షన్లు $324.6 లక్షల. యునైటెడ్ కింగ్డమ్ యూకే కలెక్షన్లు సుమారు $43.10 లక్షల. అంతర్జాతీయ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ కలెక్షన్లు $460.5 లక్షల. ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ వైడ్ మొత్తం కలెక్షన్లు $785.10 లక్షల వసూలు చేసింది. ఈ చిత్రంలో రయాన్ రెయినోల్డ్స్ ప్రధాన పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. చైనాలో విడుదల కానప్పటికీ డెడ్పూల్ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. సినిమా పేరు డెడ్పూల్ 3 మరియు వోల్వెరిన్ మూవీ రివ్యూ మూవీ స్టోరీ పబ్లిక్ టాక్ ఫాన్ స్టాక్ కలెక్షన్స్ అండ్ రేటింగ్. డెడ్పూల్ 3 మరియు వోల్వెరిన్ సినిమాలో నటించిన కథానాయికల పేర్లు, వారి పాత్రలు, మరియు సినిమా పూర్తి కథ. సినిమా పేరు డెడ్పూల్ మరియు వోల్వెరిన్. ఈ కథ వలన వీరి మధ్య ఉన్న స్నేహం మరియు యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. డెడ్పూల్ మరియు వోల్వెరిన్ సినిమా కథలో డెడ్పూల్, వేడ్ విల్సన్, మరియు వోల్వెరిన్, లోగన్ ఇద్దరు సూపర్ హీరోలు వారి స్వతంత్ర లక్ష్యాలతో నడుస్తున్నారు. ఒకప్పటి స్నేహితులు మరియు ఎక్స్-మెన్ సభ్యులు అయిన వీరు తమ ప్రయాణాలలో తమ స్వంత సమస్యలను పరిష్కరించడానికి యత్నిస్తారు. కథ సారాంశం: ఒక దారుణమైన సంఘటన తరువాత డెడ్పూల్ తన జీవితం మరియు మార్పునకు కొత్త దారి వెతుకుతాడు. అదే సమయంలో వోల్వెరిన్ తన గతాన్ని మరియు తిరిగి బహిర్గతం కాని రహస్యాలను ఎదుర్కోవలసి వస్తుంది. వీరి ప్రయాణాలు కొన్నిసార్లు ఒకరికి అడ్డుగా నిలుస్తాయి, మరికొన్నిసార్లు తోడుగా నిలుస్తాయి. ఎలెక్ట్రా, జెన్నిఫర్ గార్నర్, మరియు వానెస్సా కార్లైల్, ఏమా కోరిగన్ ఈ కథలో ప్రధాన పాత్రలు. ఎలెక్ట్రా తన స్వతంత్ర ప్రయాణంలో డెడ్పూల్కు తోడుగా ఉంటుంది. వానెస్సా కార్లైల్ డెడ్పూల్ ప్రేమికురాలు, అతని మార్పులో కీలక పాత్ర పోషిస్తుంది. వోల్వెరిన్ గతం నుండి వచ్చే ప్రమాదాలు మరియు డెడ్పూల్ తన ప్రేమను రక్షించడానికి చేసే యత్నాలు ఈ కథలో ప్రధాన అంశాలు. వీరి సాహసాలు, పోరాటాలు, మరియు త్యాగాలు ప్రేక్షకులను ఉత్కంఠపరుస్తాయి. సినిమా చివరలో డెడ్పూల్ మరియు వోల్వెరిన్ ఇద్దరూ తమ సమస్యలను పరిష్కరించుకుని తమ వ్యక్తిగత జీవితాల్లో శాంతిని పొందుతారు. కథ: సినిమా ప్రారంభంలో డెడ్పూల్, వేడ్ విల్సన్, మరియు వోల్వెరిన్, లోగన్ తమ జీవితాల్లో విభిన్న సమస్యలతో బాధపడుతున్నారు. ఒక రోజు, ఒక అనుకున్న పరిస్థితుల్లో వీరిద్దరూ కలుసుకుంటారు. తొలుత వీరి మధ్య అభిప్రాయ భేదాలు ఉంటాయి కానీ పరిస్థితులు వీరిని కలిసి పనిచేయడానికి దారితీస్తాయి. కథా సారాంశం: 1. డెడ్పూల్ పరిచయం. డెడ్పూల్ తన వెండతు మరియు వినోదభరిత పద్ధతుల్లో పరిచయం అవుతాడు. అతని తూలి భాష మరియు యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. 2. వోల్వెరిన్ పరిచయం. వోల్వెరిన్ తన గత జీవితంలోని కష్టాలు మరియు స్మృతులతో బాధపడుతూ ఉంటాడు. అతని విచిత్ర శక్తులు మరియు యాకామటెంటల్ ఫైటింగ్ సన్నివేశాలు చూపిస్తారు. 3. విలన్ పరిచయం. ప్రధాన విలన్ డెత్స్ట్రోక్. అతను ఒక శక్తివంతమైన వ్యక్తి మరియు ప్రపంచాన్ని ఆక్రమించాలని కోరుకుంటున్నాడు. 4. మొదటి స్నేహం. ఒక అపరాధాన్ని అడ్డుకునే ప్రయత్నంలో డెడ్పూల్ మరియు వోల్వెరిన్ కలుసుకుంటారు. వీరు మొదట్లో కొంత విభేదాల మధ్య ఉండి క్రమంగా మంచి మిత్రులుగా మారతారు. 5. ప్రతీకార యత్నం. డెత్స్ట్రోక్ తన అనుచరులతో కలిసి డెడ్పూల్ మరియు వోల్వెరిన్ పై దాడి చేస్తాడు, కానీ వీరు తమ నైపుణ్యాలు ఉపయోగించి అతనిని ఎదుర్కొంటారు. 6. క్లైమాక్స్ యుద్ధం. డెడ్పూల్ మరియు వోల్వెరిన్ డెత్స్ట్రోక్ను ఓడించేందుకు చివరి యుద్ధంలో పాల్గొంటారు.
వారు తమ ప్రతిభను ఉపయోగించి అతనిని జయిస్తారు. 7. క్లైమాక్స్. డెత్ స్ట్రోక్ను ఓడించిన తరువాత డెడ్పూల్ మరియు వోల్వెరిన్ తమ తుల్లి పద్ధతుల్లో ప్రక్షాళనం చేస్తారు మరియు సమయం గడుపుతారు. ఈ కథ వలన వీరి మధ్య ఉన్న స్నేహం మరియు యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. డెడ్పూల్ మరియు వోల్వెరిన్ సినిమాకు సంబంధించిన పబ్లిక్ టాక్ మరియు లోకల్ టాక్. పబ్లిక్ టాక్. 1. యాక్షన్ సన్నివేశాలు. ప్రేక్షకులకు యాక్షన్ సన్నివేశాలు చాలా బాగా నచ్చాయి. డెడ్పూల్ మరియు వోల్వెరిన్ కలిసి చేసిన ఫైటింగ్ సీన్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. 2. కామెడీ ఎలిమెంట్స్. డెడ్పూల్ తన వినోదభరిత డైలాగ్లు, కామెడీ పద్ధతులు చాలా బాగా నప్పించుకున్నాడు. ప్రేక్షకులు థియేటర్లో నవ్వుకున్నారు. 3. కెమిస్ట్రీ. డెడ్పూల్ మరియు వోల్వెరిన్ మధ్య కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. వీరిద్దరి స్నేహం మరియు కలిసి చేసిన సన్నివేశాలు బాగా పండాయి. 4. విలన్ పాత్ర. డెత్ స్ట్రోక్ పాత్ర కూడా బాగా ఆకట్టుకుంది. అతని నెగటివ్ షేడ్స్ మరియు యాక్షన్ సీన్లు ప్రేక్షకులను రంజింపజేశాయి. లోకల్ టాక్. 1. కథన కూర్పు. కథనం చాలా బాగా సాగిందని, సినిమాలో ఎక్కడా బోర్ కొట్టలేదని అంటున్నారు. కథకూర్పు మరియు స్క్రీన్ ప్లే బాగా నప్పించుకున్నాయి. 2. సాంకేతిక విభాగం. విజువల్ ఎఫెక్ట్స్. సినిమా గ్రాఫిక్స్ చాలా బాగా చేశారని, సినిమాటోగ్రఫీకి మంచి మార్కులు పడినట్లు ఉంది. 3. దర్శకత్వం. డైరెక్టర్ ప్రతిభను ప్రశంసిస్తూ డెడ్పూల్ మరియు వోల్వెరిన్ పాత్రలను సమర్థంగా చూపించారంటున్నారు. 4. సౌండ్ ట్రాక్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మరియు సాంగ్స్ కూడా బాగా నచ్చాయని, యాక్షన్ సీన్లలో ఆడ్రినలిన్ రష్ పెంచిందని అంటున్నారు. మొత్తం మీద డెడ్పూల్ మరియు వోల్వెరిన్ సినిమాకు ప్రేక్షకులు మంచి స్పందన ఇచ్చారు. యాక్షన్, కామెడీ మరియు ఎమోషనల్ సన్నివేశాలు బాగా పండినట్లు చెబుతున్నారు. అందరూ ఈ సినిమాను మిస్ కాకుండా చూసి ఎంజాయ్ చేయాలని సిఫార్సు చేస్తున్నారు. డెడ్పూల్ మరియు వోల్వెరిన్ సినిమా ముఖ్య పాత్రలు మరియు నటీమణులు. 1. డెడ్పూల్, వేడ్ విల్సన్, ర్యాన్ రినోల్డ్స్, రయన్ రెనాల్డ్స్. ఒక విలక్షణమైన సూపర్ హీరో, తన వినోదభరిత డైలాగులు మరియు యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు. 2. వోల్వెరిన్, లోగన్, హ్యూ జాక్మిన్. ఒక శక్తివంతమైన సూపర్ హీరో, తన అద్భుతమైన కామెటెంట్ మరియు శక్తులతో ప్రతి సమస్యను ఎదుర్కొంటాడు. 3. వనెస్సా కార్లైల్, మొరేనా బాకరన్. డెడ్పూల్ ప్రేమికురాలు, తన ప్రోత్సాహంతో మరియు ప్రేమతో డెడ్పూల్కు మానసిక మద్దతు ఇస్తుంది. 4. రోవ్, అన్నా పాక్వన్. వోల్వెరిన్కు స్నేహితురాలు మరియు సహచరి, తన శక్తులతో టీంకు సహాయం చేస్తుంది. 5. డామినో, జాజీ సాసీ బీట్స్. డెడ్పూల్కు మిత్రురాలు మరియు టీంలో సభ్యురాలు, తన అదృష్టాన్ని కంట్రోల్ చేసే శక్తితో సహాయపడుతుంది. 6. డెత్ స్ట్రోక్, జో మాంగనిలో. ప్రధాన విలన్, ప్రపంచాన్ని హాని చేయాలని ప్రయత్నిస్తున్న శక్తివంతమైన శత్రువు. సహాయ పాత్రలు. 1. కేబుల్, జోష్ బ్రోలన్. డెడ్పూల్కు మిత్రుడు మరియు ఫైటర్, కష్టకాలంలో డెడ్పూల్కు సహాయం చేస్తాడు. 2. ఎలీ ఫానింగ్, ఒక ముఖ్యమైన సపోర్టింగ్ పాత్ర, ఆమె పాత్ర కథనంలో కీలకంగా ఉంటుంది. సంపూర్ణంగా ఈ సినిమా వివిధ సూపర్ హీరోలతో, మానవ సంబంధాలతో మరియు యాక్షన్ సన్నివేశాలతో నిండిన కథతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. డెడ్పూల్ మరియు వోల్వెరిన్ సినిమా ముఖ్య పాత్రలు మరియు నటీమణులు. 1. డెడ్పూల్, వేడ్ విల్సన్, ర్యాన్ రినోల్డ్స్, రయన్ రెనాల్డ్స్. ఒక విలక్షణమైన సూపర్ హీరో, తన వినోదభరిత డైలాగులు మరియు యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు. 2. వోల్వెరిన్, లోగన్, హ్యూ జాక్మిన్. ఒక శక్తివంతమైన సూపర్ హీరో, తన అద్భుతమైన కామెటెంట్ మరియు శక్తులతో ప్రతి సమస్యను ఎదుర్కొంటాడు. 3. వనెస్సా కార్లైల్, మొరేనా బాకరన్. డెడ్పూల్ ప్రేమికురాలు, తన ప్రోత్సాహంతో మరియు ప్రేమతో డెడ్పూల్కు మానసిక మద్దతు ఇస్తుంది. 4. రోవ్, అన్నా పాక్వన్. వోల్వెరిన్కు స్నేహితురాలు మరియు సహచరి, తన శక్తులతో టీంకు సహాయం చేస్తుంది. 5. డామినో,
జాజీ బీచ్, సాసీ బీట్స్. డెడ్పూల్కు మిత్రురాలు మరియు టీంలో సభ్యురాలు. తన అదృష్టాన్ని కంట్రోల్ చేసే శక్తితో సహాయపడుతుంది. 6. డెత్ స్ట్రోక్, జో మాంగనిలో ప్రధాన విలన్. ప్రపంచాన్ని హాని చేయాలని ప్రయత్నిస్తున్న శక్తివంతమైన శత్రువు. సహాయ పాత్రలు: 1. కేబుల్, జోష్ బ్రోలన్. డెడ్పూల్కు మిత్రుడు మరియు ఫైటర్, కష్టకాలంలో డెడ్పూల్కు సహాయం చేస్తాడు. 2. ఎలీ ఫానింగ్, ఒక ముఖ్యమైన సపోర్టింగ్ పాత్ర. ఆమె పాత్ర కథనంలో కీలకంగా ఉంటుంది. సంపూర్ణంగా, ఈ సినిమా వివిధ సూపర్ హీరోలతో, మానవ సంబంధాలతో, మరియు యాక్షన్ సన్నివేశాలతో నిండిన కథతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. డెడ్పూల్ మరియు వుల్వరిన్ సినిమాకు సంబంధించిన సమీక్షలు, ప్రజల అభిప్రాయాలు, మరియు అన్ని భారతీయ అభిమానుల టాక్. సమీక్షలు: 1. కథ మరియు నటన. డెడ్పూల్ మరియు వుల్వరిన్ పాత్రలను రాయన్ రెనాల్డ్స్ మరియు హ్యూ జాక్మన్ అద్భుతంగా పోషించారు. వారి మధ్య కెమిస్ట్రీ, హాస్యం, మరియు యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఉత్కంఠపరుస్తాయి. జెన్నిఫర్ గార్నర్ మరియు మొరేనా బక్కరిన్ తమ పాత్రలకు న్యాయం చేశారు. 2. యాక్షన్ సన్నివేశాలు. సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అత్యాధునిక స్పెషల్ ఎఫెక్ట్స్ మరియు స్టంట్లు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. 3. స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం. స్క్రీన్ ప్లే చక్కగా రచించబడింది మరియు కథను చక్కగా ప్రదర్శించింది. దర్శకుడు సృజనాత్మకతను చాటారు. ప్రతి సన్నివేశం ప్రేక్షకుల్ని అద్భుతం చేస్తుంది. ప్రజల అభిప్రాయాలు. 1. స్థానిక ప్రజల టాక్. స్థానికంగా, సినిమా గురించి మంచి అభిప్రాయాలు వస్తున్నాయి. ప్రేక్షకులు డెడ్పూల్ మరియు వుల్వరిన్ పాత్రల మధ్య ఉన్న కెమిస్ట్రీని, వారి సంభాషణలను మరియు యాక్షన్ సన్నివేశాలను పొగిడారు. చాలా మంది వీరిని తమ ప్రియమైన సూపర్ హీరోలు అని అంటున్నారు. 2. ఆల్ ఇండియా ఫ్యాన్స్ టాక్. భారతదేశం మొత్తం మీద ఈ సినిమాకి పెద్ద స్పందన వచ్చింది. అభిమానులు ఈ సినిమా కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు మరియు తాము నిరాశ చెందలేదు. ట్విట్టర్, ఫేస్బుక్, మరియు ఇతర సామాజిక మాధ్యమాలలో భారీ హైప్ ఉంది. ప్రతి ఒక్కరూ సినిమా చూస్తుండగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భావోద్వేగాలు. అభిమానులు డెడ్పూల్ మరియు వుల్వరిన్ పాత్రలలోని భావోద్వేగాలను, వారి సాహసాలను మరియు త్యాగాలను అర్థం చేసుకున్నారు. వారు ఈ సినిమా ప్రతి ఒక్కరిని అద్భుతం చేయగలదని భావిస్తున్నారు. మొత్తం, డెడ్పూల్ మరియు వుల్వరిన్ సినిమా ఒక సూపర్ హిట్ గా నిలిచింది. ప్రేక్షకులు, అభిమానులు మరియు సమీక్షకులు ఒకే స్వరంతో ఈ సినిమాను ప్రశంసిస్తున్నారు. కథ, నటన, యాక్షన్, మరియు భావోద్వేగాలు ఈ సినిమాను మరపురాని అనుభవంగా మార్చాయి. డెడ్పూల్ మరియు వుల్వరిన్ సినిమా సమీక్ష, పబ్లిక్ టాక్ మరియు ఫ్యాన్స్ టాక్. డెడ్పూల్ మరియు వుల్వరిన్ కలిసిన సరికొత్త సినిమా ప్రేక్షకులను ఉత్కంఠగా ఎదురుచూసింది. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకుల మరియు అభిమానుల అభిప్రాయాలు. పబ్లిక్ టాక్. కథ మరియు కథనం. ప్రేక్షకులు కథను చాలా బాగా రాసి ఉందని మరియు కథనం ఉత్కంఠభరితంగా ఉన్నదని చెప్తున్నారు. డెడ్పూల్ యొక్క హాస్యం మరియు వుల్వరిన్ యొక్క సీరియస్ నేచర్ కలగలిసిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. నటన. రైనోల్డ్స్ మరియు జాక్మాన్ వారి పాత్రలను అద్భుతంగా పోషించారని ప్రేక్షకులు అభినందిస్తున్నారు. వారి కెమిస్ట్రీ, పోరాట సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయని పేర్కొంటున్నారు. సాంకేతిక విభాగం. విజువల్స్ మరియు విఎఫ్ఎక్స్లు చాలా హై క్వాలిటీగా ఉన్నాయని మరియు యాక్షన్ సన్నివేశాలు చాలా రియలిస్టిక్గా ఉన్నాయని చెప్తున్నారు. ఫ్యాన్స్ టాక్. ఫ్యాన్స్ క్రేజ్. డెడ్పూల్ మరియు వుల్వరిన్ అభిమానులు ఈ సినిమాను చూసిన తర్వాత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వారి ఫేవరెట్ సూపర్ హీరోస్ ఒకే తెరపై కనబడడం చాలా ఎగ్జైట్మెంట్గా ఉందని చెప్తున్నారు. సీక్రెట్ సీన్స్. మూవీలో ఉన్న సీక్రెట్ సీన్స్ మరియు కామియోలు అభిమానులను సంతోషపరిచాయి. ఇది మరింత ఉత్కంఠభరితంగా మార్చిందని అభిప్రాయపడుతున్నారు. బాక్సాఫీస్ రిపోర్ట్స్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా మంచి కలెక్షన్లు సాధిస్తున్నట్లు ఫ్యాన్స్ చెప్తున్నారు. సమారోపం. డెడ్పూల్ మరియు వుల్వరిన్ సినిమా ప్రతి యాక్షన్ మరియు కామిక్ బుక్ ఫ్యాన్ తప్పనిసరిగా చూడాల్సిన సినిమా అని ప్రేక్షకులు మరియు అభిమానులు పేర్కొంటున్నారు. ఈ సమీక్షను మీ వీడియోలో ఉపయోగించి ప్రేక్షకులకు చేరువ చేయవచ్చు. డెడ్పూల్ మరియు వుల్వరిన్
సినిమాకు సంబంధించిన ప్రపంచ వ్యాప్తంగా, ముఖ్యంగా ఇండియా, యుఎస్ఏ మరియు యుకే ప్రేక్షకుల నుండి వచ్చిన అభిప్రాయాలు. భారతీయ అభిమానుల టాక్. 1. జెన్నిఫర్ గార్నర్, ఎలెక్ట్రా. జెన్నిఫర్ గార్నర్ పాత్రను అభిమానులు చాలా అభినందించారు. ఆమె యాక్షన్ సన్నివేశాలు మరియు భావోద్వేగ ప్రదర్శన భారతీయ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆమె పాత్ర చిత్రణ అందరినీ ఆకర్షించిందని భారతీయ అభిమానులు పేర్కొన్నారు. 2. మోరేనా బక్కరిన్, వానెస్సా కార్లైల్. మోరేనా బక్కరిన్, డెడ్పూల్ ప్రేమికురాలు పాత్రలో తన సహజ నటనతో అభిమానులను మెప్పించింది. వారి రొమాంటిక్ సన్నివేశాలు, భావోద్వేగాలు మరియు కథతో అతడిని అనుసరించడం భారతీయ ప్రేక్షకులకు బాగా నచ్చింది. యుఎస్ఏ అభిమానుల టాక్. 1. జెన్నిఫర్ గార్నర్, ఎలెక్ట్రా. అమెరికా ప్రేక్షకులు జెన్నిఫర్ గార్నర్ నటనను మరియు ఆమె పాత్రను భారీగా ప్రశంసించారు. ఎలెక్ట్రా పాత్రకు జెన్నిఫర్ జీవం పోసిందని, ఆమె యాక్షన్ సన్నివేశాలు చాలా బాగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. 2. మోరేనా బక్కరిన్, వానెస్సా కార్లైల్. మోరేనా పాత్రకు మంచి స్పందన వచ్చింది. ఆమె డెడ్పూల్తో ఉన్న కెమిస్ట్రీ, భావోద్వేగాలు మరియు సన్నివేశాలు అమెరికా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆమె పాత్ర ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగించింది. యుకే అభిమానుల టాక్. 1. జెన్నిఫర్ గార్నర్, ఎలెక్ట్రా. యునైటెడ్ కింగ్డమ్లో జెన్నిఫర్ గార్నర్ పాత్రకు మంచి ఆదరణ లభించింది. ఆమె యాక్షన్ సన్నివేశాలు మరియు కథలో పాత్రకు ఇచ్చిన ప్రాధాన్యతను యుకే అభిమానులు ప్రశంసించారు. 2. మోరేనా బక్కరిన్, వానెస్సా కార్లైల్. మోరేనా బక్కరిన్ నటన యుకే ప్రేక్షకులను ప్రభావితం చేసింది. వానెస్సా పాత్రలో ఆమె నటన, డెడ్పూల్తో ఉన్న అనుబంధం యుకే అభిమానులను బాగా ఆకట్టుకుంది. మొత్తం, జెన్నిఫర్ గార్నర్ మరియు మోరేనా బక్కరిన్ నటన ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల నుండి విశేష ఆదరణ పొందింది. ఈ 2 పాత్రల పట్ల అభిమానులు తమ ప్రేమను, అభినందనను వ్యక్తం చేస్తున్నారు. డెడ్పూల్ మరియు వుల్వరిన్ సినిమాలో వారి పాత్రలు ప్రేక్షకులను అద్భుతంగా అలరించాయి. డెడ్పూల్ మరియు వుల్వరిన్ సినిమాలో జెన్నిఫర్ గార్నర్ మరియు మోరేనా బక్కరిన్ నటన గురించి తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిప్రాయాలు. తెలంగాణ రాష్ట్రం ప్రేక్షకుల టాక్. జెన్నిఫర్ గార్నర్, ఎలెక్ట్రా. తెలంగాణలోని ప్రేక్షకులు జెన్నిఫర్ గార్నర్ నటనను బేష్ అనుకున్నారు. ఆమె యాక్షన్ సన్నివేశాలు చాలా బాగా ఉన్నాయని, పాత్రకు పూర్తి న్యాయం చేశారని పలువురు ప్రేక్షకులు తెలిపారు. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం లాంటి ప్రధాన నగరాల్లో ఆమె పాత్రకు మంచి స్పందన వచ్చింది. మోరేనా బక్కరిన్, వానెస్సా కార్లైల్. మోరేనా బక్కరిన్, వానెస్సా పాత్రలో తన భావోద్వేగ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆమె మరియు డెడ్పూల్ మధ్య కెమిస్ట్రీ తెలంగాణ ప్రేక్షకులకు బాగా నచ్చింది. ముఖ్యంగా ఆమె పాత్రలోని సున్నితమైన భావోద్వేగాలు ప్రేక్షకుల హృదయాలను హత్తుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రేక్షకుల టాక్. జెన్నిఫర్ గార్నర్, ఎలెక్ట్రా. ఆంధ్రప్రదేశ్లోని ప్రేక్షకులు జెన్నిఫర్ గార్నర్ పాత్రను బాగా మెచ్చుకున్నారు. ఆమె యాక్షన్ సన్నివేశాలు, కథలో ఆమెకు ఇచ్చిన ప్రాధాన్యత అందరినీ ఆకట్టుకుంది. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి వంటి ప్రధాన నగరాల్లో ఆమె నటనకు మంచి స్పందన వచ్చింది. మోరేనా బక్కరిన్, వానెస్సా కార్లైల్. మోరేనా బక్కరిన్ పాత్రకు ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకుల నుండి విశేష ఆదరణ లభించింది. డెడ్పూల్తో ఆమె కెమిస్ట్రీ, ప్రేమ మరియు అనుబంధం సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆమె పాత్రలోని భావోద్వేగాలు, సహజ నటన ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. సారాంశం. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో డెడ్పూల్ మరియు వుల్వరిన్ సినిమా మంచి స్పందన పొందింది. జెన్నిఫర్ గార్నర్ మరియు మోరేనా బక్కరిన్ పాత్రలు ప్రేక్షకులను అలరించాయి. వారి నటనకు సంబంధించిన అభిప్రాయాలు సానుకూలంగా ఉండి, ప్రేక్షకులు ఈ సినిమాను ఎంతో ఆస్వాదించారు. డెడ్పూల్ మరియు వోల్వెరిన్ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్లు. ప్రధాన కలెక్షన్ వివరాలు. డెడ్పూల్ మరియు వోల్వెరిన్ మూవీ బాక్సాఫీస్ తాజా వసూళ్లు. భారతదేశం మొత్తం వసూళ్లు 73.65 కోట్ల రూపాయలు. ప్రధాన వసూళ్లు. మొదటి రోజు 21 కోట్ల రూపాయలు. రెండవ రోజు 22.65 కోట్ల రూపాయలు. మూడవ రోజు 22.3 కోట్ల రూపాయలు. నాలుగవ రోజు
7 కోట్ల రూపాయలు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం వసూళ్లు 444.10 లక్షల డాలర్లు, 3,325 కోట్ల రూపాయలు. ఉత్తర అమెరికా $211.40 million. Deadpool and Wolverine. సినిమా బాక్సాఫీస్ కలెక్షన్లు. ఇండియా వీక్ 1 89.9 కోట్ల రూపాయలు. ఇంగ్లీష్ 46.4 కోట్ల రూపాయలు. హిందీ 35.1 కోట్ల రూపాయలు. తెలుగు 3.5 కోట్ల రూపాయలు. తమిళ్ 4.9 కోట్ల రూపాయలు. వీక్ 2 4.25 కోట్ల రూపాయలు. ఇండియా నెట్ కలెక్షన్ 94.15 కోట్ల రూపాయలు. ఇండియా గ్రాస్ కలెక్షన్ 118.5 కోట్ల రూపాయలు. విదేశాలు అమెరికా 298.6 లక్షల డాలర్లు. ఇంటర్నేషనల్ 332 లక్షల డాలర్లు. వరల్డ్ వైడ్ 630.6 లక్షల డాలర్లు. మొత్తం వరల్డ్ వైడ్ 5,750 కోట్ల రూపాయలు. ఓవర్సీస్ 3,015 కోట్ల రూపాయలు మరియు 4,500 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ముఖ్యమైన అంశాలు. అమెరికాలో ఈ చిత్రం అత్యధిక గ్రాస్ కలెక్షన్లను సాధించి అత్యంత పెద్ద రేటెడ్ సినిమా అని నిలిచింది. డెడ్పూల్ _ వొల్వరీన్ 2024 బాక్స్ ఆఫీస్ కలెక్షన్ డే వైస్ వరల్డ్ వైడ్. ఈ చిత్రం రేటెడ్ సినిమాల్లో అత్యధిక వసూళ్ల రికార్డును నెలకొల్పింది. 1. ప్రథమ వారంలో కలెక్షన్స్. సినిమా విడుదలైన మొదటి వారంలో ప్రపంచవ్యాప్తంగా మంచి కలెక్షన్లు సాధించింది. మొదటి వారంలో రూ. 500 కోట్లకు పైగా వసూలు చేసింది. 2. భారతదేశంలో కలెక్షన్స్. భారతదేశంలో కూడా ఈ సినిమా మంచి వసూళ్లను నమోదు చేసింది. మొదటి వారంలో రూ. 150 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. 3. విదేశాలలో కలెక్షన్స్. అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కూడా ఈ సినిమా భారీ వసూళ్లను సాధించింది. అమెరికాలో రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్ చేసింది. 4. మొత్తం కలెక్షన్స్. సినిమా విడుదలైన 2 వారాల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 800 కోట్లకు పైగా వసూలు చేసింది. 5. సినిమా సక్సెస్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. మంచి సమీక్షలు, ప్రేక్షకుల ఆదరణతో వసూళ్లు ఇంకా పెరుగుతున్నాయి. అభిప్రాయాలు. మంచి ప్రదర్శన. డెడ్పూల్ మరియు వోల్వెరిన్ పాత్రలను పోషించిన ర్యాన్ రెనోల్డ్స్ మరియు హ్యూ జాక్మన్లు మంచి ప్రదర్శన ఇచ్చారని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. విశేషాల రేటింగ్. మేము ఈ సినిమాకు 10/9 రేటింగ్ ఇస్తున్నాము. క్రిటిక్స్ మరియు ప్రేక్షకుల నుండి మంచి రేటింగ్స్ పొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా తన ప్రభావాన్ని చూపించింది. సంపూర్ణంగా డెడ్పూల్ మరియు వోల్వెరిన్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. భారీ వసూళ్లు సాధించడం ద్వారా సూపర్ హిట్ గా నిలిచింది. హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హిట్ మూవీస్ ఇన్ఫోటాక్స్. హిట్ మూవీస్ ఇన్ఫోటాక్స్ మా యూట్యూబ్ ఛానల్లో మూవీ రివ్యూ, హిట్టా పట్టా లేక ఫ్లాప్, యావరేజ్ మూవీ పోస్టర్స్ రివ్యూ, మూవీ గ్లిమ్స్, మూవీ ట్రైలర్స్ రివ్యూ ఇవ్వబడును. మా ఛానల్లో అన్ని వీడియోలు చూడండి, లైక్ చేయండి, వీడియోకి కామెంట్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం, నేను మీ శ్రీకాంత్.